హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? చాలామందికి అయితే గోల్డ్ కొనాలి కొనాలి అని ఉంటుంది, కానీ మనీ సేవ్ చేసుకొని గోల్డ్ని అయితే కొనలేకపోతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని మెథడ్స్ని అయితే ఫాలో అయ్యి గోల్డ్ని అయితే కొంచెం కొంచెంగా సేవ్ చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటాం, జనరల్గా గోల్డ్ కొనాలంటే క్యాష్ దాచుకొని కొనుక్కుందాంలే అని అనుకుంటాం. ఆ క్యాష్ని ఒక 2 months కానీ 5 months కానీ దాచుతాం. తర్వాత ఏదో ఒక అవసరం వచ్చేసి తీసేస్తూ ఉంటాం. ఆ గోల్డ్ రేట్ పెరిగిపోయిందిలే, మనకి ఇప్పుడు గోల్డ్ ఎందుకులే, తగ్గినప్పుడు మళ్ళీ సేవ్ చేసి కొందాంలే అని అనుకుంటూ ఉంటాం. అలా ఎన్నిసార్లు జరిగి ఉంటుంది? ఒకవేళ నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషనే కానీ వస్తే గోల్డ్ కానీ మన దగ్గర ఉంటే దాన్నైతే బ్యాంక్లో పెట్టి అమౌంట్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఆ గోల్డ్ని విడిపించుకోవచ్చు. మనం ఇష్టపడి కొనుక్కున్న వాటిని అంత ఈజీగా వదులుకోలేం కాబట్టి ఎలాగోలా విడిపించుకుంటాం. ఊరికే మనీ ఖర్చు అయిపోయే వాళ్ళు, గోల్డ్ కోసం సేవ్ చేసి ఆ మనీని యూజ్ చేసేస్తామని అనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే గోల్డ్ స్కీమ్ని అయితే వేసుకోవచ్చు. గోల్డ్ని జనరల్గా మనం డబ్బుల్ని సేవ్ చేసి కొనుక్కోవచ్చు, లేదంటే స్కీమ్ ద్వారా, లేదు అంటే కాయిన్స్ని కూడా దాచుకొని ఆర్నమెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ మా వల్ల కాదు, మేము గోల్డ్ స్కీమ్లంతా వేయలేమని అనుకునే వాళ్ళు మీ పేరు మీదగానైతే ఒక సేవింగ్స్ అకౌంట్ని సపరేట్గా ఓపెన్ చేసి పెట్టుకోండి. దాన్ని జీపేకి కానీ ఫోన్పేకి కానీ ఇలా వేటికి లింక్ చేయకుండా సపరేట్గా ఉంచేసేయండి. మీకు కావాలంటే ఏటీఎం కార్డ్ మాత్రం తీసి పెట్టుకోండి. అలా మంత్లీ మీరు ఎంత అమౌంట్ ఉంటే అంత, ఎంత సేవ్ చేద్దాం అనుకుంటే అంత అమౌంట్ మంత్లీ ఆ సేవింగ్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండండి. ఆ అమౌంట్ని అయితే అలాగే వదిలేసేయండి, వేరే ఏదైనా అవసరానికి తీసేయకుండా. ఒక 6 months లేదంటే 1 year కానీ మీరు అలా దాచుతూ వచ్చారంటే అప్పుడు ఎంతో కొంత అమౌంట్ అందులో ఉంటుంది. దాంతో మీరు ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ని అయితే చేయించుకోవచ్చు. ఇదైతే ఒక మెథడు. లేదంటే గోల్డ్ స్కీమ్ని కూడా వేసుకోవచ్చు. గోల్డ్ స్కీమ్ని మీరు వేసుకున్నా కూడా 11 monthsకి ఒకసారి మీరైతే ఎంత మీరు సేవ్ చేశారో ఆ అమౌంట్కి గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. కొంతమంది అయితే షాప్స్ దూరంగా ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి స్కీమ్ వేయాలి అని అనుకుంటూ ఉంటారు. లేదంటే విలేజ్లో ఉంటారు, ట్రావెల్ చేయాలి మళ్ళీ అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు మీరు డైరెక్ట్గా షాపుకి కూడా వెళ్ళకుండానే ఆన్లైన్లో కూడా స్కీమ్స్ కట్టుకోవచ్చు. మీరు ఏ షాప్లో అయితే స్కీమ్ని వేద్దామని అనుకుంటున్నారో ఆ షాప్ వాళ్ళకి సపరేట్గా ఒక్కొక్క యాప్ ఉంటుంది. ఆ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్లో కూడా మనీ కట్టేయచ్చు. మళ్ళీ 11 months తర్వాత వెళ్తే సరిపోతుంది, గోల్డ్ తీసుకోవటమే. అప్పుడు మీకు ఒక రిసిప్ట్ బుక్ ఇస్తారు. అందులో అయితే మీరు కట్టిన అమౌంట్ని అంతా ప్రింట్ చేసి ఎన్ని గ్రామ్స్ వచ్చాయో అన్ని గ్రామ్స్కి అయితే మీకు గోల్డ్ని అయితే ఇస్తారు వాళ్ళు. లేదు ఆ ఆన్లైన్ అంతా మేము కట్టలేమో అని అనుకునే వాళ్ళు మంత్లీ ఒక్కసారి కదా, కొంచెం ఓపిక తెచ్చుకున్నామంటే వెళ్ళి స్కీమ్ కట్టి గోల్డ్ అయితే తీసుకోవచ్చు. గోల్డ్ మాకు అమ్మరట్లేదు అనుకునే వాళ్ళు స్కీమ్ కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కోవచ్చు. లేదంటే నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ సేవింగ్స్ బ్యాంక్లో కూడా డబ్బులు వేసుకొని కొనుక్కోవచ్చు. గోల్డ్ స్కీమ్కి మంత్లీ 1000 కట్టిన 11 monthsకి 11,000 అవుతుంది. ఒక 2 grams అయినా కూడా గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. క్యాష్గా సేవ్ చేసినా 1 or 2 grams కొనుక్కోవచ్చు. స్కీమ్గా అయినా మనం సేవ్ చేసే మెథడ్ని బట్టి 1 or 2 grams అయితే మనం ఇయర్లీ వన్స్ కొనుక్కోవచ్చు. ఫస్ట్ మంత్ స్కీమ్లో జాయిన్ అయ్యి మనీ కట్టామంటే మళ్ళీ మనీ వేస్ట్ అవుతుందని మిగిలిన మంత్స్కి కూడా ఎలాగో కట్టేస్తాం. ఒక్కసారి కానీ మీరు ఏదో ఒక మెథడ్ ఆఫ్ సేవింగ్స్ని కానీ స్టార్ట్ చేసి అమౌంట్ని కానీ గోల్డ్ని కానీ చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ అయితే ఇంకా సేవ్ చేయాలని అనిపిస్తుంది, ఇంకా ఏదైనా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. మీరు గోల్డ్ స్కీమ్లో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తే అందులో అయితే జాయిన్ అవ్వండి. అన్ని స్టేట్స్లో కామన్గా ఉండే మెయిన్ గోల్డ్ షాప్స్లో ఏ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేనైతే ఆ స్కీమ్ వివరాలని మీకు వీడియో ద్వారా పెడతాను. ఫస్ట్ అయితే మీరు క్యాష్ సేవ్ చేసి గోల్డ్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అయితే స్కీము, ఆ నెక్స్ట్ గానైతే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. మీ దగ్గర కానీ 1000 rupees ఉంది అని అనుకోండి, అయినా పర్లేదు, చిన్న షాప్స్కి వెళ్ళి గోల్డ్ ముక్కలు తీసుకోండి, వాటిని సేవ్ చేయండి. ఒక 6 months లేదంటే 1 yearకి ఆర్నమెంట్స్ని అయితే చేయించుకోండి. ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేయాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. గోల్డ్ అమరట్లేదు అని అనుకోకుండా ఏదో ఒక మెథడ్లో సేవ్ చేసి గోల్డ్ని అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల నష్టమేమీ లేదు కదా. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మీకు లాభం అయితే వస్తుంది.
అలానే మీరు బ్యాంక్లో కూడా ఎమర్జెన్సీ టైంలో పెట్టుకొని మనీ తీసుకోవచ్చు. ఇలా ఆపదలో కూడా మనకి ఉపయోగపడుతుంది కదా. అసలు ఏమీ కొనకుండా ఉండే కంటే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో సేవ్ చేసుకొని కొనుక్కుంటే మనకి ఇదొక ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాకు వచ్చేదే జీతం తక్కువ, అందులో మళ్ళీ మేము సేవ్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్ కొనాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కూడా మన ఖర్చులైతే మన జీతానికి తగ్గట్టు పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు 10,000 వచ్చాయి, 10,000కి తగ్గ ఖర్చులు ఉంటాయి. రేపు 50,000 వస్తే 50,000కి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఎప్పుడు ఖర్చులు అయితే అలాగే ఉంటాయి. మనమైతే ఖర్చుల్ని తగ్గించుకొని ఎంత అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటామో అంత అమౌంట్ని సేవ్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది. అసలు గోల్డే కొనలేకపోతున్నాం, సేవే చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు 500తో స్టార్ట్ చేయండి. అలా పెంచుకుంటూ పోండి అమౌంట్ని. ఒక 5-6 ఇయర్స్కి అయితే మీరు ఎంతో కొంత అమౌంట్ కానీ గోల్డ్ని కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన మెథడ్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు చూస్ చేసుకొని గోల్డ్ని అయితే కొనుక్కోండి. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్.